వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. కొత్త వక్ఫ్ చట్టం ఏప్రిల్ 8వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చేసింది. 5వ తారీఖున రాష్ట్రపతి సంతకం కూడా జరిగిపోయింది. ఇప్పుడిక అసలైన ఆట మొదలైంది అనిపిస్తోంది. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా ఇది పెండింగ్లో ఉంది. అసలు అవుతుందా కాదా, చాలా బెదిరింపులు, చాలా హెచ్చరికలు, ఇవన్నీ కూడా చాలా రాజకీయ పార్టీల నుంచి వచ్చాయి. చాలా రాజకీయ నాయకులు మాట్లాడారు, అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు, ఇప్పటికీ కూడా చేస్తున్నారు. చెప్పాలంటే ఇప్పటికి కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో 12 పిటిషన్లు దాఖలయ్యాయి. వేరు పార్టీల నుంచి కొంతమంది ఇండివిజువల్ పిటిషన్లు కూడా వేశారేమో. కాంగ్రెస్, ఏఐఎంఐఎం, సమాజ్వాదీ పార్టీ, డిఎంకే, ఎస్డిపిఐ, ఇలా వేరు రాజకీయ పార్టీల నుంచి వేరు పిటిషన్లు సుప్రీంకోర్టులో ఈ వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమంటూ, మరికొంతమంది ఇది ముస్లింల హక్కులని కాళరాస్తోందంటూ, ఇలా రకరకాల కారణాలు చూపించి సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు బహుశా 16వ తారీఖున ఈ పిటిషన్లన్నింటినీ కూడా ఒకటేసారి విచారణకు తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. బట్ ఏదేమైనా కూడా బిల్లు నుంచి, బిల్లు రూపం నుంచి చట్ట రూపంలోకి వచ్చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పుడు వక్ఫ్ చట్ట సవరణ బిల్లు అమల్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఏం జరగబోతోంది? ఈ 8 లక్షల ప్రాపర్టీలు పైన సర్వే జరుగుతుందా? మరి ట్రిబ్యునల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయి? అసలు ఈ కొత్త వక్ఫ్ చట్టం పేరేంటి? ఈ కొత్త చట్టంలో ఏముంది? ఇది ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది? దీని గురించి మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ గారు. కరుణాసాగర్ గారు నమస్తే. అసలు ముందుగా ఈ కొత్త చట్టం పేరు కూడా మార్చేశారు కదా, ఈ కొత్త చట్టం పేరేంటి? ఈ కొత్త చట్టంలో ఏముంది? ఏం జరగబోతుంది? ఇప్పుడే అసలైనటువంటి కథ స్టార్ట్ అయింది. చాలా మంది గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి, వాళ్ళ కోటకు బీటలు పడుతున్నాయి. ఇంతకాలం వాళ్ళ కబంధ హస్తాల్లో ఇదంతా కూడా బందీ అయిపోయింది. ఇప్పుడు చేజారిపోతుంది. వాళ్ళ ఇన్కమ్, వాళ్ళ రాజకీయ ఉనికి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బద్దలవుతున్నాయి, పునాదులు కదులుతున్నాయి. సో ముందుగా అసలు ఈ కొత్త చట్టం పేరేంటి? కొత్త చట్టంలో ఏముంది అసలు? ది వక్ఫ్ యాక్ట్ 1995 ని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు, దాంట్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్స్, దాంట్లో ఉన్నటువంటి ఆర్బిట్రరీ ఇష్యూస్, అంటే ఏదైతే సమాధానం లేనటువంటి క్వశ్చనబుల్ సెక్షన్స్, అవర్స్ ఏదైతే వక్ఫ్ యాక్ట్ 1995 సంక్రమించినాయో వాటిని అమెండ్ చేస్తూ కొత్త చట్టం ఒకటి 2024లో బిల్ రూపంలో తీసుకురావడం జరిగింది. దాని మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ సిఫార్సు మేరకు 24 సవరణలతోటి మొన్న 5వ తారీఖు రోజు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ గా మారింది. నిన్ననే అది నోటిఫై. దీని కొత్త పేరు రినేమ్డ్ యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 1995. దీన్ని షార్ట్ ఫామ్ లో ఉమీద్ అంటారు. ఉమీద్ కొత్త యాక్ట్, కొత్త చట్టం. కొత్త యాక్ట్ ని షార్ట్ ఫామ్ లో ఉమీద్ అంటే నమ్మకం, భరోసా. అయితే ఈ చట్టంలో ఏముందంటే యాక్చువల్ గా వక్ఫ్ అనేది దేన్ని అంటారంటే ఏ ఇమ్మూవబుల్ స్థిర చిరాస్తులను దానం కింద రిలీజియస్ పర్పస్ గానీ చారిటీ పర్పస్ గానీ ఇస్తే అది వక్ఫ్ అవుతుంది. వక్ఫ్ అంటే చారిటీ కింద ఇచ్చినది. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అంటే అల్లా పేరు మీద ఇచ్చినటువంటి చట్టాలు, వాళ్ళ దేవుడి పైన ఇచ్చినటువంటి ఆస్తులుగా పరిగణిస్తే ఒక్కసారి ఆస్తి వక్ఫ్ ప్రాపర్టీ అయిన తర్వాత దాన్ని తిరిగి తీసుకోవడానికి లేదు. వన్స్ ఏ వక్ఫ్ ఆల్వేస్ వక్ఫ్ అన్నమాట. అయితే ఈ వక్ఫ్ లో ఇంకొకటి ఏంటంటే డిక్లరేషన్, యూజర్ ఆర్ ఎండోమెంట్ అని 3 రకాలు ఉన్నాయన్నమాట. అయితే దీంట్లో ఇంతకుముందు ఏముంటుందంటే దీంట్లో ఇంతకుముందు మనం చదువుకున్నది ఏదైతే ఉన్నదో అది ఏదైతే మనం వక్ఫ్ యాక్ట్ లో ఏదైతే ఉందో ఫస్ట్ వక్ఫ్ ని ఎవరైనా దానం చేయొచ్చు. ముస్లింలు, క్రిస్టియన్లు, జైన్లు కూడా దానం చేసేటువంటి చట్టం ఉంది దాంట్లో ఇంకొకటి ఏంటంటే ఒకసారి మీరు వక్ఫ్ కింద ప్రాపర్టీని డొనేట్ చేస్తే ఆల్వేస్ వక్ఫ్, అది వక్ఫ్ మొత్తం కూడా గవర్న్డ్ బై వక్ఫ్ బోర్డ్. వక్ఫ్ ప్రాపర్టీని కూడా వక్ఫ్ బోర్డు గవర్న్ చేస్తుంది. స్టేట్ కో బోర్డు ఉంది కదా, 30 బోర్డులు ఉన్నాయి. సెంట్రల్ వక్ఫ్ ప్రతి స్టేట్ కు ఉంది. సెంట్రల్ కేమో వక్ఫ్ కౌన్సిల్ ఉంది. వీటన్నిటిని గవర్న్ చేయడం అంటే ఈ ఒకవేళ ప్రాపర్టీ అవునా కాదా, వక్ఫా కాదా తేల్చడానికి వక్ఫ్ కౌన్సిల్. అయితే ఈ కొత్త చట్టం వచ్చిన తర్వాత వక్ఫ్ బై యూజ్ అని చెప్పి ఒకటి క్లాజ్ ఉందండి. వక్ఫ్ బై యూజర్ అని అంటే ఇప్పుడు ఒకరి సొంత ఆస్తిలో వాళ్ళు రిలీజియస్ పర్పస్ గా ఒక మస్జిద్ ని కన్స్ట్రక్ట్ చేసి దాన్ని మనం ఒక్కరికే కాదు జనాలకు కూడా దాంట్లో ప్రార్థన చేసుకునేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఓపెన్ టు ఆల్ అని చెప్పి, ఓపెన్ టు పబ్లిక్ అని చెప్పేసి దాన్ని వాళ్ళు రిలీజ్ చేస్తే, ఒకవేళ పబ్లిక్ మొత్తం కూడా వచ్చి దాంట్లో ప్రార్థనలు చేస్తామంటే కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత మస్జిద్ మరియు ఆ మస్జిద్ కట్టినటువంటి భూమి ఎవరిది అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు ఎవరిది అని అంటే ఇది ఒక డిస్ప్యూట్ అవుతుంది. ఈ డిస్ప్యూట్ లో
వక్ఫ్ చట్టం ప్రకారము ఒకవేళ అది మస్జిద్ అయిపోయి అది పబ్లిక్ యూటిలిటీకి వస్తా, పబ్లిక్ అందరు కూడా వచ్చి నమాజ్ చేసుకున్నటువంటి ప్లేస్ అయితే అది వక్ఫ్ ప్రాపర్టీ కింద డిక్లేర్. దాని ఎవరు డొనేట్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని వక్ఫ్ బై యూజర్ అని ఆటోమేటిక్ అయిపోతుంది. అది కొత్త చట్టంలో దాన్ని తీసేసి, కొత్త చట్టం ప్రకారము వక్ఫ్ బై యూజర్ లేదు, ఓన్లీ డిక్లరేషన్ మాత్రమే. డిక్లరేషన్ చేసి అఫిడవిట్ చేసి మీరు దీన్ని డొనేట్ చేస్తున్నా అని చెప్పి రాతపూర్వకంగా ఇస్తేనే అది వక్ఫ్ ప్రాపర్టీగా పరిగణించబడుతుంది. ఇంకొకటి కూడా ఉన్నది దాంట్లో, వక్ఫ్ బోర్డు ఒకవేళ తనంతన తాను ఫలానా ప్రాపర్టీ వక్ఫ్ ప్రాపర్టీ అని అనుకుంటే, సెక్షన్ 40 అనుకుంటే అది వక్ఫ్ ప్రాపర్టీ కింద డిక్లేర్ చేసుకున్నటువంటి పవర్ ఉంటుంది. ఇప్పుడు అది లేదు. సెక్షన్ 40ని రిపీల్ చేసేసాం, ఒమిట్ చేసేసాం. ఇప్పుడు వక్ఫ్ ప్రాపర్టీగా ఏదన్నా ప్రాపర్టీని వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేయాలంటే అది ఒక ముస్లిం, ఆ ముస్లిం కూడా 5 సంవత్సరాల నుంచి ముస్లిం ఇస్లాం మతాన్ని పాటిస్తూ ఉండి ఆయన సొంత ఆస్తిని, అది కూడా డిస్ప్యూట్ లేని ప్రాపర్ టైటిల్ ఉన్నటువంటి ఆస్తిని వక్ఫ్ ప్రాపర్టీగా తను ఇష్టపూర్వకంగా ఇస్తున్నా అని చెప్పి డిక్లరేషన్ ఇస్తూ అఫిడవిట్ ను ఇచ్చి వక్ఫ్ బోర్డ్ కి సమర్పిస్తే అప్పుడు అది వక్ఫ్ ప్రాపర్టీ. ఇంతకుముందు లాగా వక్ఫ్ బోర్డు తనంతలో తాను సెక్షన్ 40 ప్రకారము అజ్యూమ్స్, ప్రిజ్యూమ్స్, థింక్స్, ఫీల్స్ అని ఉంటుంది. ఇది నా ప్రాపర్టీ అని చెప్పి వక్ఫ్ బోర్డు డిక్లేర్ చేసుకోవడానికి లేదు. ఇప్పుడు ట్రిబ్యునల్స్ ఉన్నాయి కదా సార్, ట్రిబ్యునల్ ఉన్నాయి కదా, ఈ ట్రిబ్యునల్ డిస్ప్యూట్ వచ్చినప్పుడు ట్రిబ్యునల్, అదే డిస్ప్యూట్ వచ్చి ఇంతకు ముందు ట్రిబ్యునల్లో కేవలం ముస్లింలు మాత్రమే ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు ఈ ట్రిబ్యునల్లో నాన్ ముస్లిం మెంబర్స్ కూడా యాడ్ అవుతున్నారు కదా. ఇవన్నీ ఉన్నాయి. అయితే సెకండ్ చేస్తున్నాను, గవర్నమెంట్ ప్రాపర్టీస్ అనేకం కూడా వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ అయిపోయి ఈ రోజు అభివృద్ధికి నోచుకోకుండా చాలా ప్రాపర్టీస్ పడినాయి. అవన్నీ ప్రాపర్టీస్ ని కూడా ఇల్లీగల్ గా వక్ఫ్ బోర్డు వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేసి, ఈ కొత్త సవరణ ప్రకారం ఏ గవర్నమెంట్ ల్యాండ్ కూడా, అంటే రెవెన్యూ రికార్డ్స్ తో గవర్నమెంట్ ల్యాండ్ అని రాసినటువంటి ఏ ప్రాపర్టీ కూడా ఈ అమెండ్మెంట్ అమలైన తర్వాత, అంటే నిన్నటి నుంచి ఏది కూడా వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ కాదు, పరిగణింపబడదు. అన్ని గవర్నమెంట్ ప్రాపర్టీస్, గవర్నమెంట్ ల్యాండ్స్, బిల్డింగ్స్, చెరువులు, రోడ్లు, అడవులు, ఏది ఉన్నా సరే గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏ ప్రాపర్టీ ఉన్నా అని అది వక్ఫ్ కింద పరిగణింపబడదు. అది 8th ఏప్రిల్ 2025 కొత్త చట్టం రాదు. లేకపోతే లక్షల ఎకరాలు, 8.94 లక్షల ఎకరాలు ఈ రోజు నిరుపయోగపడి ఉన్నాయి, అభివృద్ధి నోచుకోకుండా. అక్కడి నుంచి రైల్వే లైన్ వేయాలి, వక్ఫ్ ప్రాపర్టీ అయిపోయింది. అక్కడ ఏమన్నా ప్రాజెక్ట్ కట్టాలి, వక్ఫ్ ప్రాపర్టీ అయిపోయింది. ఏదైనా ఏ ప్రాపర్టీ కట్టాలన్నా అని, ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలన్నా వక్ఫ్ ప్రాపర్టీ వక్ఫ్ యాక్ట్ గడ్డం వచ్చేసి అక్కడ ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ కొత్త సవరణలో గవర్నమెంట్ ప్రాపర్టీస్ ని ఏవి కూడా వక్ఫ్ కింద పరిగణింపబడాలని చెప్తుంది. మూడోది వక్ఫ్ బోర్డింగ్ అథారిటీ. వక్ఫ్ బోర్డుకి మాత్రమే సుప్రీం అథారిటీ ఉండేది, ఇప్పుడు అది రిపీల్ చేయడం జరిగింది. దాని మీద కూడా వక్ఫ్ కౌన్సిల్ ఉంటుంది. ఇంతకుముందు వక్ఫ్ బోర్డు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రమేయం అసలు లేనట్టుగా వాళ్ళంతల వాళ్ళగా ఇష్టారాజ్యంగా నడిపించేది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రమేయం ఉంటుంది. దాంట్లో వాళ్ళు ఏం చేసినా చేయనా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నోటీస్ లో ఉంటుంది. ఒకవేళ ఏదైనా తప్పుగా అయితే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దాని యొక్క ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా అవి సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేసేటువంటి పరిధి ఈ కొత్త చట్టం ద్వారా వచ్చింది.